నిన్న జమ్మలమడుగులో జరిగిన సంఘటనలు అయితేనేమి, ఈ దినము నెల్లూరు జిల్లా పరిషత్తులో జరిగిన సంఘటనలు అయితేనేమి, ప్రకాశం జిల్లాలో జరుగుతున్న సంఘటన అయితేనేమి, ఇది ప్రభుత్వ వైఫల్యానికి పూర్తిగా నిదర్శనం. దీనికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే. ఎందుకంటే జిల్లా అధికారి కనుసన్నల్లో జిల్లా కలెక్టరే కాదు, జిల్లా మేజిస్ట్రేటు, స్థానిక ఎన్నికల నిర్వహణ అధికారులు, కలెక్టర్లు వారి కళ్ళ ముందే దౌర్జన్యకర సంఘటనలు జరుగుతుంటే, శాసనసభ్యులే అటువంటి దౌర్జన్యకర సంఘటనలు పాల్పడుతుంటేను, ఎన్నికలు నిర్వహించే సమావేశంలోకి ప్రకాశం జిల్లాలో ఒంగోలులో హాలులోకి ఓటరు కాని వాళ్ళు కూడా వెళుతుంటే నిశ్చేష్టులై చూస్తున్నాం. అధికార యంత్రాంగం కేవలం ప్రభుత్వం యొక్క జోక్యం వల్లనే ఇది జరుగుతుంది. ప్రభుత్వ జోక్యం వల్ల జరగడము అని అంటే ఎన్నికలు నిర్వహించలేని దశలో ఈ ప్రభుత్వం ఉంది. శాంతియుతంగా ప్రశాంతంగా జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. శాంతి భద్రతలు ఘోరంగా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. శాంతి భద్రతలు నిర్వహించడం వైఫల్యం చెందిన తర్వాత ఈ ప్రభుత్వానికి ప్రభుత్వంలో కొనసాగే నైతిక హక్కు లేదు. ఆ నైతిక హక్కును కోల్పోయినారు. శాంతి భద్రతలు కాపాడలేనప్పుడు ప్రభుత్వము, ఒక రాష్ట్ర ప్రభుత్వం కాపాడలేనప్పుడు ఉన్న మార్గం ఒకటి, రాష్ట్రపతి పాలన విధించడమే. మేము ఈ ఎన్నికలు ఈ దినం కనుక జరపకపోతే, నెల్లూరు జిల్లా పరిషత్ ఎన్నిక తర్వాత ప్రకాశం జిల్లాలోని ఎన్నిక జరపకపోతే రాష్ట్రపతిని కలిసి శాంతి భద్రతలు కాపాడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎన్నికల నిర్వహణలో జోక్యం చేసుకుంటూ వారి శ్రేణులను దౌర్జన్యం సృష్టించేదానికి ప్రోత్సహించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క పూర్తి మద్దతుతోనే జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని చెప్పి రాష్ట్రపతి గారిని కోరబోతున్నాం. ఇంతవరకు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి విశ్లేషణ చేస్తే మండల ప్రజా పరిషత్ ఎన్నికల్లోనూ, మున్సిపల్ ఎన్నికల్లోనూ, కార్పొరేటర్లను అయితేనేమి, ఎంపీటీసీలను అయితేనేమి ధన ప్రలోభం పెట్టడము, బెదిరించడము, అధికార దుర్వినియోగానికి పాల్పడి సిగ్గు ఎగ్గు లేకుండా ప్రజలు తీర్పిచ్చిన తీర్పును ఒమ్ము చేస్తూ వారిని క్యాంపులకు పంపించి ఎన్నికలు జరిపించటము అని అంటే సిగ్గుచేటైన వ్యవహారం. సిగ్గుతో ఈ ప్రభుత్వం తలదించుకోవాల్సిన వ్యవహారం. అధికార దుర్వినియోగానికి పాల్పడిందనే దానికి ప్రత్యక్ష నిదర్శనం కూడా. అలాగే జెడ్పీటీసీలను కూడా నెల్లూరు జిల్లా పరిషత్తులో దాదాపు 6 మంది జెడ్పీటీసీలను డబ్బు పెట్టి కొనడం అయితేనేమి, అధికార దుర్వినియోగానికి పాల్పడడం అయితేనేమి, పాల్పడిన తర్వాత కూడా ఆ జిల్లా పరిషత్తులో మాకు మెజారిటీ ఉంది వైఎస్ఆర్సీపీకి. అలాగే ప్రకాశం జిల్లాలో 3 జెడ్పీటీసీలను ప్రలోభపెట్టి తీసుకువెళ్ళిన తర్వాత కూడా సమానంగా ఉన్నాయి. అటువంటి తరుణంలో కనీసం ఎన్నికలు జరిపించాల్సిన వారు జరిపించలేకపోతే, ఒక జిల్లా మేజిస్ట్రేట్గా ఉండి, జిల్లా అధికారిగా ఉండి, ఎన్నికల నిర్వహణ అధికారిగా ఉండి నిశ్చేష్టుగా చూడడం అనేది శాంతి భద్రతల వైఫల్యానికి ఇదొక నిదర్శనం. ఇంతకంటే నిదర్శనం కావాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి బర్తరఫ్ చేసేదానికి ఇంతకంటే ఏ నిదర్శనం అవసరం లేదు ఎక్కువ. ఇటువంటి సంఘటనలు ఏ ఫ్యాసిస్ట్ ప్రభుత్వంలోనో, ఏ నిరంకుశ ప్రభుత్వంలోనో జరగాల్సినవి. అటువంటి పైశాచిక చర్యలకు ఈ ప్రభుత్వం పూనుకోవడం అంటే ప్రజల యొక్క ఇచ్చిన తీర్పును ఒమ్ము చేయటము. ఈ ప్రభుత్వంలో కొనసాగేదానికి తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కూడా నైతిక హక్కు లేదు. అదే కర్నూలులో అయితే, కర్నూలులో కూడా మా జెడ్పీటీసీలను తీసుకెళ్లారు. వారికి మాత్రం ప్రొటెక్షన్ పకడ్బందీగా ఏర్పాటు చేస్తారు. కంచె వేసి ట్రెంచులు తవ్వి వేస్తారు. ఇక్కడ ఎన్నిక నిర్వహించేది మాత్రం చేతులెత్తి కూర్చుంటారు. అంటే కేవలం ప్రభుత్వ జోక్యం వల్ల ప్రభుత్వంలోని పెద్దలు
కలెక్టర్లను ఆదేశించడం వల్ల. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దృష్టికి ఈ విషయాలను తీసుకోవడం జరిగింది. సజావుగా ఎన్నికలు జరిపించమని ఎన్నికల కమిషన్ కూడా కోరడం జరిగింది. జరిపించలేకపోతే తప్పకుండా మేము రాష్ట్రపతిని కలిసి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతాం. తప్పకుండా 10th షెడ్యూల్ కింద విప్పు జారీ చేశాం. విప్పుని ధిక్కరించిన వాళ్ళ మీద తప్పకుండా కంప్లైంట్ ఇస్తాం. ఈ చట్టం కొంచెం లోపభూయిష్టంగా ఉంది. ఎవరికైనా విప్పు జారీ చేసిన తర్వాత వారు ఓటు వేస్తే ఓటు చెల్లుతుంది అనేది ఉంది. ఆ ప్రిటెక్స్లో ఈ ప్రభుత్వం ఇన్ని అక్రమాలకు ఒడిగడుతుంది. అదే ఎవరికైనా విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినప్పుడు ఆ ఓటును కౌంట్లోకి తీసుకుపోతే ఇటువంటి ఈ దురాగతాలకు ఈ ప్రభుత్వం ఒడిగట్టేదానికి అవకాశం ఉండేది కాదు. చట్టం మార్పు చేయాలని చెప్పి తప్పకుండా సవరణలు, పంచాయతీరాజు ఎన్నికల చట్టానికి సవరణలు తీసుకొచ్చేదానికి శాసనసభలో మా శాసనసభ్యులు ప్రయత్నం చేస్తారు. డబ్బులు ఇస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, కిడ్నాప్ చేస్తున్నారు. కిడ్నాప్ చేసి ఎత్తుపోయి కూడా నిన్న గుంటూరు జిల్లాలో 2 ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి తీసిపోయారు. మళ్ళీ పోలీసులే వెళ్ళి వాళ్ళతో స్టేట్మెంట్లు తీసుకుంటారు. ఒక్కొక్కరికి ఒక రకమైన చట్టం చేస్తున్నాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆయన వారి కాకుల్లో కాని వారి కంచాల్లో అన్నట్టుగా పోలీస్ యంత్రాంగం అయితేనేమి, ఎన్నికల చేసే యంత్రాంగం అయితేనేమి ప్రభుత్వానికి లోబడి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారే కానీ ఎన్నికల నిర్వహణ యంత్రాంగంగా వ్యవహరించడం లేదు. పోలీస్ యంత్రాంగం అయినా కానీ ఎన్నికల శాఖ ఎన్నికల కమిషనర్ పరిధిలోకి వస్తారు. కలెక్టర్ అయినా కానీ ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తారు. వారి విధి నిర్వహణలో ఎన్నికల నిర్వహణ అధికారులు అవుతారే కానీ ప్రభుత్వ ప్రమేయం ఉండదు. కానీ ఇక్కడ ప్రభుత్వంలోని పెద్దలు జోక్యం చేసుకొని, మంత్రులు అయితేనేమి, ముఖ్యమంత్రి అయితేనేమి వీరంతా జోక్యం చేసుకొని కలెక్టర్ల మీద, ఎస్పీల మీద టెంపరీ బాధ్యతలు ఈ ఎన్నికల నిర్వహణ అయిపోయిన తర్వాత మా ప్రభుత్వంలోనే మీరు పనిచేయాలి కానీ బెదిరించి ఇటువంటి పనులకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. నేను అధికారులను కూడా కోరుతుండేది, మీరు ఎన్నికల నిర్వహణ అధికారులు నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్నికల నిర్వహణ అధికారి కూడా ఎన్నికల నిర్వహణలో విఘ్నం కలగజేస్తుంటేను ఇబ్బందులు కలగజేస్తుంటేను చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా 100కు 100% జిల్లాలో ఉన్న ఎస్పీ గారికి అయితేనేమి, కలెక్టర్ గారి అయితేనేమి వారిని నిర్వహించలేకపోతే ఈ రాష్ట్రంలోనూ ఏమి శాంతి భద్రతలను మీరు కాపాడుతారు? కేవలం అధికారం కోసం కొమ్ము కాసి మీరు నానా విధమైన అక్రమాలకు పాల్పడితే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను మీరు ఏ విధంగా కాపాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు మీ విధి నిర్వహణలో చిత్తశుద్ధితో పనిచేయండి. చేయనప్పుడు మీ అందరి మీద కూడా మేము రాష్ట్రపతికి ఫిర్యాదు చేయాల్సింది వస్తుంది.